సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ విధంగా కృష్ణుడు చెప్పగా అర్జునుడు కళ్ళు తెరిచాడు, చుట్టూ చూచాడు. ఎదురుగా అపారమైన కౌరవ సేనలు, భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణులు తమ వైపు యుద్ధానికి వచ్చి అపారమైన సైన్యాలు, కోలాహలం కనబడింది. కృష్ణుడు చిరునవ్వుతో చేతిలో గుర్రాలను తోలే చర్నాకోలతో తనదైన సౌమ్య రూపంతో తన ఎదురుగా నిలబడి ఉండటం చూచాడు అర్జునుడు. అమ్మయ్య, అందరూ ప్రస్తుతానికి బతికే ఉన్నారు, ఎవరూ చావలేదు అని పరవశించిపోయాడు అర్జునుడు. సౌమ్యమైన తన పూర్వరూపంతో అర్జునుడి ఎదురుగా నిలబడి కృష్ణుడు అర్జునుని భుజం తట్టి భయం లేదని ఓదార్చాడు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. కృష్ణుడు ఎప్పుడూ ఒకే రూపంతో ఉన్నాడు. కేవలం అర్జునుడు తన మనోనేత్రంతో ఈ అనంతమైన విశ్వం యొక్క రూపాన్ని దర్శించాడు. మరలా కళ్ళు తెరవగానే కృష్ణుడు మామూలుగానే కనబడ్డాడు. అంతేగాని మన సినిమాలలో చూపించినట్టు ఆకాశం అంత ఎత్తు ఉన్న కృష్ణుడు మామూలుగా 6 అడుగుల ఎత్తుకు దిగిపోయాడు అని కాదు. కృష్ణుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే రూపం. కేవలం అర్జునుడి మనోదృష్టి భేదం మాత్రమే విశ్వరూప సందర్శనము. మనం కూడా ఈ విశ్వరూపాన్ని సందర్శించవచ్చు. కాకపోతే ఉన్నది ఉన్నట్టు, నిజాన్ని నిజంగాను అంగీకరించగలగాలి. అత్యంత సహజమైన మరణాన్ని చూచి భయపడకూడదు. పుట్టుక ఎంత సహజమో మరణం కూడా అంతే సహజమని భావించాలి. సుఖ దుఃఖాలు వస్తూ పోతూ ఉంటాయి అని, పొంగిపోవటము కుంగిపోవటము చేయకూడదు అని భావించాలి. అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని భావించి అందరినీ సమానంగా చూడాలి. ఎవరి మీద విరోధము, ద్వేషము పనికిరాదు అని అనుకోవాలి. వల్లమాలిన కోరికలు మనలను అధపాతాళానికి నెడతాయి. కాబట్టి కోరికలను అదుపులో పెట్టుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈశనత్రయం అంటే భార్య, సంతానము, ధనము, వీటి మీద మమకారం పరిమితంగా ఉండాలి. కానీ అవే జీవితంగా బతకకూడదు. వీటినన్నిటినీ ఉన్నవి ఉన్నట్టుగా దర్శించడమే విశ్వరూపము. కానీ ఇవన్నీ మనకు ఇష్టం ఉండవు. వీటిని చూడటానికి, కనీసం అనుభవించడానికి కూడా మన మనసు అంగీకరించదు. అందుకని మనకు విశ్వరూపము కనిపించదు. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః నచేతాః ప్రకృతిం గతః. అర్జునుడు కళ్ళు తెరిచాడు. ఎదురుగా కృష్ణుడు కనబడ్డాడు. అమ్మయ్య అనుకున్నాడు. చుట్టూ సైన్యము, ఎదురుగా తన తాత, గురువులు, బంధువులు కనబడ్డారు. మరలా అర్జునుడితో మమకారము, నావారు పరాయివారు అనే భేదభావము ప్రకటించాయి. దానికి సూచనగానే వ్యాసుల వారు ఛందస్సును కూడా మార్చాడు. 23 అక్షరాల ఛందస్సు 16 అక్షరాలకు మారిపోయింది. అమ్మయ్యా కృష్ణ, మరలా మనిషి రూపంలో కనిపించావా? ఇప్పుడు నా మనసు కుదుటపడింది. నా పూర్వస్థితిని పొందాను. ఇదయ్యా నీ రూపము అంటే. ఇలా ఉండాలి నువ్వు, ఎల్లప్పుడూ చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఉండాలి అని అన్నాడు. అంటే అర్జునుడు కళ్ళు తెరిచేటప్పటికీ అతని కళ్ళ ముందు కృష్ణుడి చేతిలో చర్నాకోలతో చిరునవ్వుతూ కనిపించాడు. అమ్మయ్య అనుకుంటున్నాడు. భయం పోయి స్వస్థత చెందాడు అర్జునుడు. ఇంతకు ముందు 46వ శ్లోకంలో 4 భుజములతో, శంకు చక్రములతో, గదతో దర్శనం ఇవ్వండి అని కోరాడు అర్జునుడు. కానీ కృష్ణుడు అలా కనబడలేదు. కేవలం సాధారణ కృష్ణుడిగా చేతిలో చర్నాకోలతో కనబడ్డాడు. ఆ సమయంలో అర్జునుడి ఊహాల్లో కృష్ణుడు విష్ణుస్వరూపుడు. కానీ అలా కనబడడం కృష్ణుడికి ఇష్టం లేదు. అందుకని మామూలు మానవుడిగా కనిపించాడు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసింది, ఈ నామములు, రూపములు మనము కల్పించుకున్నవి. విశ్వం అంతా పరమాత్మ నిండి ఉన్నాడు. అందుకే విశ్వమంతా నేనే అనే భావనతో విశ్వరూపం చూపించాడు. కానీ మనము మన సౌలభ్యం కోసము పరమాత్మను శివుడు, విష్ణువు, రాముడు, దేవి ఇలా వివిధ రూపాల్లో కొలుస్తున్నాము. ఇది ప్రాథమిక దశ అని గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రాథమిక దశ నుండి మనం అందరము ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పరమాత్మను విశ్వాకారం, గగన సదృశం అనే భావనతో చూడగలగాలి. అర్జునుడి పరిస్థితి చూచి కృష్ణుడు ఇలా అన్నాడు. శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. ఓ అర్జున,
ఇప్పటిదాకా నీ మనోనేత్రంతో నువ్వు చూచిన విశ్వరూపము చూడడానికి చాలా దుర్లభమైనది. ఆ విశ్వరూపం చూపడము అందరికీ సాధ్యం కాదు. దేవతలు కూడా అనునిత్యము ఈ విశ్వరూపాన్ని చూడటానికి కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ దేవతలు అంటే మంచివారు, యోగులు, సాధకులు. కానీ వారికి కూడా పరమాత్మ విశ్వరూపము సాధ్యం కావడం లేదు. ఎందుకంటే వారు తమ మనసును అదుపులో పెట్టుకోలేకపోతున్నారు, కోరికలను తగ్గించుకోలేకపోతున్నారు, తమకు ఇష్టం లేని వాటిని అంగీకరించలేకపోతున్నారు. అందుచేత వారు ఎన్ని దానాలు, యాగాలు చేసినా నా అసలైన విశ్వరూపాన్ని చూడలేకపోతున్నారు అని తర్వాతి శ్లోకంలో వివరిస్తున్నాడు కృష్ణుడు. నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. ఓ అర్జున, ఇప్పటిదాకా నీ మనోనేత్రంతో నువ్వు చీచిన నా విశ్వరూపము సాధారణ మానవులకు సాధ్యం కాదు. కేవలం వేదములు అధ్యయనము చేసినంత మాత్రాన, దాన ధర్మములు, యజ్ఞయాగములు చేసినంత మాత్రాన, తపస్సు చేసినంత మాత్రాన సాధ్యం కాదు అని మరలా ఉద్ఘాటించాడు కృష్ణుడు. వేదాధ్యయనము, శాస్త్రములు చదవడము, వాటి వలన జ్ఞానం వస్తుంది, కానీ విజ్ఞానం రాదు. కాబట్టి మేము వేదములు, శాస్త్రములు, పురాణములు చదివాము, అర్థము చేసుకున్నాము, మేము ఇన్ని దాన ధర్మాలు చేశాము, తపస్సులు చేశాము అంటే కుదరదు. వీటి వలన మానసిక నేత్రము తెరుచుకోదు అని పరమాత్మ స్పష్టంగా చెబుతున్నాడు. కాకపోతే వాటి వలన పుణ్యం వస్తుంది, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది, స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆర్జించుకున్న పుణ్యం అయిపోగానే మరలా జననము, మరణము, ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. మరి ఈ విశ్వరూపం ఎలా కనబడుతుంది అనే విషయము తర్వాత శ్లోకంలో వివరిస్తున్నాడు.